నమస్తే అండి. తెనాల లక్ష్మీప్రియ జ్యువెలర్స్కి సంబంధించి ఒక్కొక్క వీడియో అప్పుడప్పుడు పెడుతూ ఉన్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దేవతామూర్తుల విగ్రహాలు కావచ్చు, పెళ్ళిళ్ళు శుభకార్యాలకు సంబంధించి గిఫ్ట్ పర్పస్లో వస్తువులు కావచ్చు, ఎవ్రీథింగ్ నేను వీడియోస్ అయితే పెట్టానండి. సో వాటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడని వాళ్ళు అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా దేవతామూర్తులకు రిలేటెడ్గా కావచ్చు, లేదా మన ఇంట్లో శుభకార్యాలకు కావచ్చు, పెద్ద పెద్ద వెండి దీపాలు లేదా చిన్న చిన్న వెండి దీపాలు ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే మంచి డిజైన్స్ కోసం ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఒక ఐడియా కోసం అయినా మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. మనకు తెలుసు బంగారంతో పాటు వెండి కూడా ఏ రేంజ్లో పరుగులు పెడుతోంది అనేది. ముందు ముందు బంగారానికి ఈక్వల్ వాల్యూనిచ్చేది వెండి అని కూడా టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికైనా వెండి కళ తీర్చుకోవాలి అని అనుకుంటే ఈ రేంజ్లో ఉన్నప్పుడే కొనుక్కోవాలి. సో ఇప్పుడే చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటూ వెళ్ళాలి అనుకునే వారికి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంటికే వస్తువునైతే తెప్పించేసుకోవచ్చు. సో వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఎవరైనా రీసెల్లింగ్ బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకున్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కలెక్షన్ చూసేయండి. ఇంకా మన ఛానల్లో అనుకోవచ్చు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. దీపాల కలెక్షన్ అంటే ఎంతమందికి ఇష్టమో మాటల్లో చెప్పలేం. మీకు ఎక్కడ కనపడినటువంటి యునిక్ కలెక్షన్ నేను దీపాల్లో చూపిస్తాను చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెంకటేశ్వర స్వామి వారు వచ్చి చుట్టూ అష్టలక్ష్ములు వచ్చి, ఒకవైపేమో పద్మం వచ్చింది, ఒకవైపేమో శంఖువు, ఇటువైపేమో ఇద్దరు గరుడు. అసలు ఈ డిజైన్ చూసారా అండి? క్యార్వింగ్ చాలా లైట్ వెయిట్ అండి. ఇదిగో చాలా అంటే చాలా లైట్ వెయిట్లో బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ దీపము. సైజెస్ వైజ్గా కావాలనుకున్న కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మరొక రూబీస్ అండి, అది రూబీసా? ఓకే. అండ్ మరొక అద్భుతమైన దీపం చూసారా? అసలు ఈ డిజైన్ ఎంత బాగుందో అండి. ఇక్కడ కూడా చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు, రూబీస్ తోటి, పచ్చలతోటి ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. అసలు ఈ దీపము 271 గ్రామ్స్ ఉందండి. సాలిడ్ సిల్వర్లో బ్యూటిఫుల్ డిజైన్. మా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండకూడదు అని ఎవరికైనా ఉంటే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడండి, రామ్ పరివార్ దీపం అండి. పైనేమో టెంపుల్ థీమ్ ఇచ్చారు, ఏదో గోపురం వచ్చినట్టుగా. కిందేమో స్వామివారు, అమ్మవారు, ఈ పక్కేమో ఆంజనేయ స్వామివారు, ఈ పక్కేమో లక్ష్మణుడు. మళ్ళీ ఇక్కడ ఓ పక్క ఆంజనేయ స్వామిని మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడేమో గరుడుని ఇచ్చారు. చుట్టూ ఇలా బ్యూటిఫుల్ క్యార్వింగ్ ఇచ్చారు. ఎంత బాగున్నాయండి దీపాల కలెక్షను. ఒక్కొక్కటి మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. సింపుల్గా ఈ గణపతి దీపం అయినా, వారాహి దీపం చూసారా అండి? ఎంత ఆయిల్ పడుతుందో ఇందులో. కనిపించడానికి మాత్రం చిన్నదిగా కనిపిస్తోంది, కానీ వారాహి అమ్మవారి దీపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇక్కడ ద్వారపాలకులు. అమ్మకు అటు ఇటు పెట్టాలి అని అనుకుంటే మాత్రము ఇదిగో చక్కగా జయ విజయలు ఎంత బ్యూటిఫుల్గా చేశారండి అసలు చూడండి. అండ్ ఏకహారతి కూడా చక్కగా నెమలితో వచ్చి ఈ డిజైనింగ్కే అసలు మనం ఫిదా అయిపోవచ్చండి. చూసారా, మొత్తం బృందావనాన్ని ఒక దీపంలో తీర్చిదిద్దేశారండి. స్వామివారికి సంబంధించిన విష్ణు అవతారాలన్నీ ఒకే దీపంలో. దశావతారాల దీపం అండి ఇది. చాలా డీప్ క్యార్వింగ్ అనేది మనకు డైరెక్ట్గా కనిపిస్తోంది, బట్ వీడియోలో మీకు ఎంతవరకు ఈ లైటింగ్ వల్ల కనిపిస్తోందో నాకు తెలీదు. ప్రతి దేవతామూర్తికి సంబంధించిన దీపం అండి. లలితా త్రిపుర సుందరి, దశావతారాల దీపం, మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి దీపం, మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవికే సంబంధించి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి. నేను యాక్చువల్లీ ఈ కవర్స్ అన్నీ తీయొద్దని చెప్పానండి, ఇలా చూపిద్దాము అని చెప్పేసి. అనవసరంగా అన్నిటివి కవర్లు తీయడం ఎందుకు అనేసి. అండ్ నెమలి దీపం చూడండి. గణపతి చదువుతున్నట్టుగా, విద్యను అందిస్తున్నట్టుగా ఎంత చక్కనైనటువంటి రూపంతో ఉన్న దీపమో చూసారా. ఇక్కడ ఏదైనా పుష్పం కానీ స్వామివారికి అక్షతలతో పూజ చేసుకుంటే కానీ చాలా బాగుంటుందండి. దీపం వెలిగించే కన్నా నాకు ఆ ఐడియా నచ్చింది. మంచి సాలిడ్ సిల్వర్తో పంచముఖ దీపం చూడండి. కింద మత్స్యం వచ్చింది, చేప ఉన్నట్టుగా ఉండి, పైనేమో పంచ దీపం అనమాట. ఇది వచ్చేసి అగరబత్తులు అవి పెట్టుకోవచ్చు, ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు. ఎంత బాగుందో డిజైనింగ్ చూస్తున్నారా. ఒక్కొక్క దీపం ఒక్కొక్క రకమైనటువంటి డిజైన్ అండి. దేనికదే స్పెషల్ అసలు. ఇక్కడ ఏది కళ్ళు తిప్పుకోలేనట్టుగానే ఉంది. వెనకాల ఒక చక్కనైన పద్మం విచ్చుకున్నట్టు, చామంతి విచ్చుకున్నట్టు,
ఈ దీపం చూసారు, అఖండ దీపము ఒక్కటి పెడితే అసలు పూజ గదికి ఎంత నిండుతనం అండి. పక్కనే గజరాజులు వచ్చి, ఇది చూసారా అష్టలక్ష్మి దీపము ఎంత పెద్దది వచ్చిందండి. అష్టలక్ష్మి ఇక్కడ కార్వింగ్. ఇంత అద్భుతమైన వెండి తులసి దీపాలను ఎక్కడైనా చూసి ఉంటామా మనము? పైనేమో రాధాకృష్ణులు వచ్చారు. తులసి అనంగానే కన్నయ్యగా గుర్తొచ్చేది, అందుకే ఆ బ్యూటిఫుల్ కార్వింగ్ ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇక్కడేమో చుట్టూ గజరాజులు వచ్చారు, మధ్యలో గ్లాస్ అండి ఇది. ఇదేమో గ్లాస్. తులసి దీపం ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు. ఇవన్నీ తులసి దీపాల్లో డిజైన్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. సైజెస్ వైజ్గా మారుతూ వస్తున్నాయి. ఇది కొంచెం చిన్నది, ఇంకొంచెం సాలిడ్గా, వీటిని సైజెస్ వైజ్గా మనం చేసుకోవచ్చు. అలాగే శంకు దీపాలు ఎంత బాగుందండి ఇది. అసలు ఈ డిజైన్ చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో. కూర్మ దీపం, కమల దీపం, వీటికి మళ్ళీ స్టాండ్స్ వచ్చాయండి కింద. వావ్, ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయండి. శివయ్య అభిషేకానికి ఉపయోగించేటువంటి గోముఖం చూడండి. గో శృంగం అంటారు దీన్ని. జనరల్లీ అయితే మనం శృంగాన్ని ఉపయోగిస్తాము, బట్ ఇది వెండిలో అనమాట తొడుగు. గో అంటే శంకు అండి. ఇది అభిషేక శంఖేనా? అభిషేక శంఖు. అభిషేక శంఖు ఎంత బాగుందో చూడండి. 6500 అంట. ఒరిజినల్ అండి, ఒరిజినల్ శంఖు. ఇది పాలిష్డ్ అనమాట. ఎంత బాగుందో చూడండి, వెండి తొడుగుతో. చాలా బరువు ఉంది. ఇది ధూపం వేసుకోవడానికి అండి. ఓ, వెరీ డీటెయిలింగ్ కార్వింగ్ ఫర్ పూజ పర్పస్. చాలా బాగుందండి. ఇదిగోండి ఇంకా ఆచమన పాత్రలు, మరచెంబులు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఎంత డీటెయిలింగ్తో బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా. ఇవి దశావతారాల దీపాలు. బా, దీపావళి టైంలో ఇలా స్టాండ్ పెట్టుకొని వెలిగించుకుంటే అదిరిపోతుంది. చాలామందికి దేవుడి గదిలో అయినా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద దీపాలు కలెక్షన్ కావాలి అని అనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతాయి అబ్బా యూనిక్ కలెక్షన్, మా దగ్గర ఉన్నది పక్క వాళ్ళ దగ్గర ఉండకూడదు అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. అలాంటి వందల డిజైన్స్ ఇక్కడ ఉన్న కొన్ని బాగా మోస్ట్ డిమాండింగ్ అండ్ యూనిక్ లక్ష్మీప్రియకు మాత్రమే సొంతమైనటువంటి కొన్ని డిజైన్స్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎన్ని కిలోస్ నుంచి ఉంటాయండి? స్టార్టింగ్ వచ్చేసి 1/2 kg నుంచి రెడీగా ఉంటాయండి. 1/2 kg నుంచి మీకు 3.5 kgs వరకు అయినా మేము మేక్ చేసి ఇస్తాం. 1/2 kg నుంచి 3.5 kgs వరకు కూడా మీరు హ్యాపీగా మీకు కావాల్సినటువంటి డిజైన్లో చేయించుకోవచ్చు. ఇదిగో ఇదొకటి గజరాజు దీపం అనమాట. అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఫాస్ట్గా చూపిస్తానండి. లక్ష్మీ దీపం ఎంత బాగుందో చూడండి. అసలు క్యార్వింగ్ ప్రతిదీ కూడా ఆయిల్ బాగా పడుతుందండి. ఎంత డీప్గా ఇచ్చారో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇదిగో గణపతికి సంబంధించినటువంటి దీపం ఒకటి. అండ్ మత్స్యం చూడండి. అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గణపతి ఏదో మనకి ఢమరుకం వాయిస్తున్నట్టుగా డ్రమ్స్ డిఫరెంట్ క్యార్వింగ్తో ఇచ్చారు చూడండి. పైన కూడా నెమలి వచ్చింది. ఎంత బాగుందో ఇది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవన్నీ. అండ్ దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుంది. సో మనకి తెలుసు శంకుచక్ర దీపాలు ఇవి. అండ్ నెమలి విచ్చుకున్నట్టుగా ఉండేటువంటి దీపాలు అనమాట. చక్కనైనటువంటి క్యార్వింగ్తో మీరు డిజైనింగ్కే ఫిదా అయిపోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మంచి క్యార్వింగ్ తోటి యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చారు. అండ్ ప్యూర్ సిల్వర్ ఫినిషింగ్లో మళ్ళీ నెమలి విచ్చుకున్నట్టుగా. కొంతమందికి ఈ దీపాలు క్లీన్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి ప్లెయిన్ డిజైన్స్ కావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి న్యూ కలెక్షన్ చూడండి. నెమలి విచ్చుకున్నట్టుగా ఎంత బాగుందో ఈ క్యార్వింగ్ అనేది. ఇలా చాలా కలెక్షన్ ఉందండి, మీరు ఇక్కడ చూడొచ్చు. చక్కనైనటువంటి కలెక్షన్ అనమాట. అండ్ ఇది చూసారా, గణపతి వచ్చి కింద గణపతి, ఈ క్యార్వింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఒక దాన్ని మించి ఒకటి, పైన చిలక. సూపర్బ్ అంటే సూపర్బ్ అండి. ఇవన్నీ యాంటిక్లో ఉన్నాయి. అండ్ చిలకలు చూడండి. అసలు ఇది ఎలా మిస్ చేసాం మనం. హ్యాంగింగ్ దియాస్ ఎక్కువ మీరు బ్రాస్లో చూసి ఉంటారు. ఈ డిజైన్ సిల్వర్లో ఫస్ట్ టైం అండి నేను చూడడము. చూడండి, పికాక్ హ్యాంగింగ్ దియాస్ అనమాట ఇవి. యాంటిక్ ఫినిషింగ్లో ఎంత బాగుందో ఈ క్యార్వింగ్, అసలు మాటల్లో చెప్పలేమండి. వీటిలోనే డిఫరెంట్ సైజెస్ అండి. ఇవన్నీ డిటాచబుల్ కదా? 3 pieces గా మనం డిటాచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెట్ లైన్ పెట్టుకోవచ్చు.
అండ్ మధ్యది మీరు తీసి పెట్టుకోవచ్చు, అలా 3 పీసెస్గా మీరు డిటాచ్ చేసుకోవచ్చు. అబ్రాడ్కి కూడా ప్యాకింగ్ ఉంటుంది కదా? ప్యాకింగ్ ఉంటుందండి, మేము ఇయర్స్ చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తారు కదా, జాగ్రత్తగా పంపిస్తామండి. ఓకే. ఇదిగోండి, ఇంకా ఒక్కదాన్ని మించి ఒకటండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు రావు. ఇవన్నీ కూడా కళ్ళతో చూసి ఆనందపడాలి, నచ్చితే మాత్రం తీసుకోవాలన్నమాట. అండ్ వీటిలో ఆయిల్ కూడా అండి ఎంత పడుతుందో చూడండి చక్కగా. ఇవన్నీ చూసారా, పెద్ద పెద్ద దీపాలండి, పీకాక్స్ అండి. అది 3 kgs నుంచి మనకు రెడీ. 3 kgs అంటండి, చూడండి ఎంత పెద్ద. లాస్ట్ టైం అయితే ఒక కస్టమర్ 10 kgs లో మనకు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. రియల్లీ సూపర్. అసలు ఈ పీకాక్స్ కూడా ఒక్కొక్కటి 3 ఒక దగ్గర, 5 ఒక దగ్గర, అలా డిఫరెంట్గా వచ్చాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా. అండ్ ఇందులోనే ఇంకొంచెం చిన్న సైజ్ దియాస్ దగ్గరికి వచ్చేద్దాం రండి. అందరూ ఎఫోర్డ్ చేయగలిగేటువంటి డిజైన్స్ అండ్ దియాస్ అనమాట. చూడొచ్చు, మినిమం ఇలాంటివి వరలక్ష్మి వ్రతం అయినా మన ఇంట్లో ఏదన్నా పూజ జరిగినా ఉండాలి అని ఈ సైజులో అయితే మనం తప్పకుండా కోరుకుంటాం. ఇది చాలా ప్లెయిన్లో మేము కడుక్కోలేం మహాప్రభో అనుకునే వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి డిజైన్ అనమాట. ఇంకా మనం నిత్యం దేవుడి గదిలో పెట్టేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ సైజెస్ చూడండి. ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ అండి, చాలా మందికి ఫేవరెట్ కూడా. చక్కగా మనం ఇది పైకి చిన్న స్క్రూ పెట్టుకొని వెలిగించుకున్న గిఫ్ట్ పర్పస్లో అయినా కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి డిజైన్. ఇంకా అందరికీ చాలా ఇష్టమైనటువంటి కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం, ఎన్ని వెరైటీస్ సైజెస్లో ఇక్కడ ఉన్నాయో మీరు చూడొచ్చు. ఒరిజినల్ కామాక్షి దీపం కూడా వీళ్ళు ఇక్కడ అవైలబిలిటీలో పెట్టారు. అమ్మవారి ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో అసలు. ఆ క్యార్వింగ్ చూసారా, ఫేస్ స్మైల్. ఇక్కడ దీపం వెలిగిందంటే ఆ వెలుగులో తెలుస్తుంది అమ్మ ముఖం అనేది. చూడండి, కామాక్షి దీపం కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. గజలక్ష్మి దీపాలు ఎవరి పూజ గదిని బట్టి, ఎవరి కబోర్డ్స్ని బట్టి, ఒక గిఫ్ట్ పర్పస్లో అయినా ఎవరికి ఎలా కావాలంటే అలా లేటెస్ట్గా డిజైనర్ వైజ్గా కూడా హ్యాపీగా ఉన్నాయండి. ఇదిగో ఇది అటాచ్డ్ విత్ ప్లేట్ అండి. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయినా చాలా బాగుంటాయి. సెపరేట్ కాకుండా అటాచబుల్ గా ఉంటాయి. ఇదిగోండి ఇలా 2 దీపాలు అనమాట. మనకు ఆయిల్ కూడా కింద పడదు. తులసి కోట దగ్గర కూడా చాలా బాగుంటుంది మెయిన్గా. ఇదిగో ఇవైతే నా దగ్గర ఉన్నాయి పూజ గదిలో, చాలా బాగుంటాయి ఇవి. ఇంకా పంచదీపాలు వెలిగించుకోవాలి అనుకుంటే ఇదొక డిజైన్. ఇందులో కూడా వందల డిజైన్లు ఉన్నాయండి. మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇదొక డిజైన్, కింద ప్లేట్ వచ్చింది, పైన దీపం వచ్చింది. అసలు ఎంతసేపు వెలుగుతుందో, ఎంత ఆయిల్ పడుతుందో. సింపుల్గా ఇక్కడ కూడా ఒక పూజా ప్లేట్ని వీళ్ళు రెడీ చేశారు చూడండి. ఇది వచ్చి అటాచబుల్ అనమాట. మొత్తం దీనికి అటాచ్ అయి ఉన్నాయి అన్ని కూడా. ఇదిగో చూడొచ్చు మీరు. సైజెస్ ఉన్నాయా ఇందులో? ఉన్నాయా? ఓకే. అగరబత్తి, కొంచెం ప్రసాదాలు వేసుకోవడానికి, ఒక కలిసం చెంబుగా వాడుకోవడానికి, అలాగే పంచపాత్ర. ఎంత బాగుందండి పంచపాత్ర, మంచి డిజైన్ తోటి చాలా చక్కగా ఉంది. అండ్ ఇవన్నీ కూడా డెకరేటివ్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. గిఫ్ట్ పర్పస్లో అయినా పూజ గదిలో డెకరేటివ్గా పెట్టుకోవాలి అనుకుంటే కొంతమందికి చాలా ఇష్టం అండి. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా మనకి హాల్లో అయినా గార్డెన్లో అయినా చాలా బాగుంటుంది. చూడండి, ప్యూర్ సిల్వర్లో అనమాట. అండ్ ఇక్కడ చాలా చౌకీస్. చాలామందికి మహాలక్ష్మి తొట్టే ఇంట్లో సంప్రదాయం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ యాంటిక్లో వెండిలో కనిపిస్తున్న డిజైన్స్ చూడండి. చిన్న చిన్న చౌకీస్ అండి, స్మాల్ చౌకీస్. నేను ముందర వీడియోలో కూడా చాలా మీకు ప్యూర్ టేక్ వుడ్లో కూడా చూపించడం జరిగింది, రోజ్ వుడ్లో కూడా చూపించడం జరిగింది. అండ్ ఇందులో ప్యూర్ సిల్వర్లో ఉన్నటువంటివి అనమాట ఇవన్నీ. చూడండి, అష్టలక్ష్ములు, కూర్మం మీదేమో మళ్ళీ అష్టలక్ష్ములు వచ్చి, సరస్వతి అమ్మవారు, చిన్న చౌకీస్, అలాగే లలితా త్రిపుర సుందరి అమ్మకు సంబంధించినటువంటి బ్యూటిఫుల్ క్యార్వింగ్తో ఓంతో ఉన్నటువంటి పీఠం. అండ్ ఇక్కడ మళ్ళీ స్వామివారు. అసలు ఈ చౌకీ చూసారా అండి ఎంత బాగుందో, బట్ షార్ప్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉందండి. అసలు 275 grams ప్యూర్ సిల్వర్ అనమాట. ఎంత బాగుందో చూసారా. మీకు ఏది కావాలన్నా, ఏ సైజులో కావాలన్నా చక్కగా కస్టమైజేషన్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారండి. మీరు తీసుకోవచ్చు. ఇలా ఈ వెరైటీలో కావాలి అనుకున్న, ఇలా దేవుళ్ళకి ఇలా వచ్చి చిన్న బంగారు విగ్రహం ఇక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ డిఫరెంట్ చౌకీస్ని కూడా మన బడ్జెట్కి తగినట్టు మనం ఎఫోర్డ్ చేయగలిగేలాగా, ఇదిగో పద్మాసనం లాగా చూసారా ఎంత బాగుందో చూసారా అండి. గోదా అమ్మవారిని పెట్టి చిన్న పద్మాసనము చిన్నది ఇచ్చారు. అండ్ ఇది 3 step పద్మాసనం అనమాట. ఎంత బాగుందో చూడండి అసలు.
ఇదిగో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ స్వామి అమ్మవార్లను కానీ ఈ పీఠం చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెరీ సాలిడ్ కన్నయ్యని పెట్టారు వీళ్ళు ఇక్కడ. మనం ఏ దేవతామూర్తినైనా కొలువు తీర్చుకోవచ్చు. చుట్టూ అష్టలక్ష్ములు వచ్చారండి, కింద గజరాజులు వచ్చి కార్వింగ్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. లక్ష్మీదేవులు పీఠం ఆనవాయితీ ఉంటుందన్నమాట పూజ గదిలో. ఇదిగో చూడండి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇదిగో స్టెప్ సింహాసనం అండి. వావ్, స్టెప్పింగ్ ఆసనం అండి, ఎంత బాగుందండి. రామానుజుల వారిని పెట్టారు. ఇక్కడ గురువుని ఎవరినైనా పెట్టుకోవచ్చు అనమాట. అవునండి. లక్ష్మీదేవ తొట్టే అని కొంతమందికి సంప్రదాయం ఉంటుంది ఇళ్లలో, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడా చూసారా 3 స్టెప్స్తో వచ్చింది. చక్కగా డిటాచబుల్ అండి, క్లీన్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా. దీన్ని మనం పైకి తీసేసుకోవచ్చు, దీన్ని కూడా పైకి తీసేసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసి ఈ పీఠాన్ని ఇలా పెట్టి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని చిన్న కబోర్డ్స్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి తొట్టే. అండ్ ఇది కూడా చూసారా ఎంత అందంగా ఉందో అండి. ఇదిగో వారాహి అమ్మవారిని పెట్టారు ఇక్కడ వీళ్ళు, సూర్య భగవానుండి పెట్టారు, చక్కగా పుష్పాలతో ఇలా సింపుల్గా రెడీ చేసి పెట్టారు. ఇందులో ఎంతమంది దేవతామూర్తులైనా మనకు వచ్చేస్తారు. అండ్ వెనకాల కూడా చూడండి 3 స్టెప్స్తో డిటాచబుల్ ఏనండి. ఇది కూడా హ్యాపీగా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. అసలు గాయత్రి అమ్మవారిని పెట్టారు. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా అసలు ఈ డిజైన్ చూడడానికి. ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ చూసారు కదా. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, ఇదంతా సరే దేవతామూర్తులకి ఆలయాల్లో తొడుగులు లాంటివి కానీ, మేము పెద్ద పెద్ద శటకోపాలు లాంటివి ఇవ్వాలనుకుంటున్నాము, లేకపోతే కిరీటాలు లాంటివి ఇవ్వాలనుకుంటున్నాం, దేవతామూర్తులకు బంగారు చీరలు, వెండి చీరలు, ఇవన్నీ కూడా పాసిబిలిటీ లక్ష్మీప్రియ జ్యువెలర్స్లో ఉందా అనే సందేహం చాలా మందికి వస్తుంది కదా. సో దానికి సాక్ష్యంగానే మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా టెంపుల్ కలెక్షన్ అనమాట. నేను ఇక్కడ మీకు సిల్వర్లో చూపిస్తున్నానండి. సిల్వర్ అయినా గోల్డ్ అయినా వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు గోల్డ్లో కావాలంటే గోల్డ్ తొడుగు, వెండిలో కావాలంటే వెండి తొడుగు, అది కూడా మనకి టెంపుల్ అడ్రస్, ఏ ఊర్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాము, లేదంటే విగ్రహానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం పంపిస్తే గనక యాజ్ ఇట్ ఈస్గా మనకు నచ్చినటువంటి డిజైన్లో చక్కగా కస్టమైజ్ చేసి అయితే ఇస్తారు. మీకు కొన్ని ఇక్కడ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను చూడండి. కుంభదీపం మనకి ఆలయాల్లో చూస్తూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద దేవస్థానాల్లో మాత్రమే మనం చూస్తామండి. ఎక్కడ దొరుకుతాయి అబ్బా ఇవన్నీ అని అనుకుంటూ ఉంటాము. ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మాత్రమే ఇలాంటివి అవైలబిలిటీలో ఉంటాయి. దీని మీద మనకు నచ్చినటువంటి కార్వింగ్ చేయించుకోవచ్చు. దీని మీదే దేవతామూర్తులు రావాలన్నా, దీని మీదే డిఫరెంట్గా దశావతారాలు, అష్టలక్ష్మిలో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో చక్కగా చేయించుకోవచ్చు. చూసారా శటకోపం, ఇవన్నీ ఎక్కడ తెప్పిస్తారబ్బా అని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిజైన్స్ చూసినప్పుడు మన మనసులో ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇలా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకు వస్తే అప్పుడు మనకు కనిపిస్తాయి అన్నమాట. మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. ఇదిగోండి శటకోపం. ఇంకా చూడండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. కృష్ణుడికి సంబంధించినటువంటి ఫ్లోట్, చేతులు, ఏ చెయ్యి కావాలంటే ఆ చెయ్యి తొడుగులు. కొంతమందికి మొక్కులు ఉంటాయండి, మేము ఒక పడగ ఇవ్వాలనుకుంటున్నాము, లేకపోతే గుడికి ఒక మంచి దీపం ఇవ్వాలనుకుంటున్నాం, అమ్మవారికి తొడుగు చేయించాలనుకుంటున్నాం, కళ్ళు చేయించాలనుకుంటున్నాం, చేతులు, ఒక పెద్ద హుండీ ఇద్దాం అనుకుంటున్నాం వెండిది. ఇలా చాలామందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ని. ఇదిగో ఎవరైనా ఆలయానికి చక్కగా ఈ చేతులు లాంటివి సమర్పించాలి అమ్మవారికి, స్వామివార్లకు అనుకున్న ఇవన్నీ కిరీటాలు ఎక్స్క్లూజివ్గా మనమైతే సాయిబాబా టెంపుల్స్లో చూస్తాము. బాబాగారి టెంపుల్లో ఈ టైప్ ఆఫ్ కిరీటాలని చూస్తూ ఉంటాం. మీరు మిగతా దేవతామూర్తులకు సంబంధించి కెంపులతో, పచ్చలతో, డైమండ్స్తో ఎలా కావాలంటే అలా చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చండి. ఇదిగో డిఫరెంట్ సైజెస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ హారతివి కూడా మనం పెద్ద పెద్ద హారతులు చూస్తాం కదా, నక్షత్ర హారతి అని, కుంభహారతి అని చెప్పేసి 108 హారతులు అని. సో మీకు ఇక్కడ నేను డిస్ప్లేలో చూపించలేదు కానీ అవి కూడా చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎంత పెద్ద విగ్రహం అయినా కూడా వీళ్ళు చక్కగా మీకు అవైలబిలిటీలో ఇస్తారు. అండ్ ఇది చూడండి పంచహారతి ఎంత బాగుందో చూసారా. చిన్న చిన్న టెంపుల్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది మీరంతా చూసే ఉంటారు, అభిషేకం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి దీని ద్వారానే తీస్తూ ఉంటారు. చేతులకి తొడుగుగా కూడా వాడతారు. ఇది ఈ గ్యాప్ లేకపోతే చేతులకు అలంకారం చేసుకోవచ్చు. అండ్ ధారాపాత్రలు, చిన్న చిన్న శివలింగాలు, మన ఇంట్లోకైనా ధారాపాత్రలు,
అలాగే శివలింగాలకి నాగాభరణం, శివలింగాలకి నాగాభరణం డిఫరెంట్ సైజెస్లో మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చండి. మీకు ఎన్ని సర్పాలు కావాలంటే అన్ని. ఇక్కడైతే వీళ్ళు పంచ సర్పాలు పెట్టారు, మనకు కావాలంటే సప్త సర్పాలు కానీ నవ సర్పాలు కానీ ఎలా కావాలంటే అలా చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇదిగో అమ్మవారి కిరీటాలు కూడా చూస్తున్నారా, స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సాలిడ్లో చక్కనైనటువంటి ప్యూర్ వెండిలో కావాల్సినటువంటి కిరీటాలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదిగో దీనిపైన శివలింగం చిన్నది పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి, క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. దీనిపైన శివలింగం పెట్టడమే కాదు, దీని స్పెషల్ చూడండి. మనం అప్పుడప్పుడు కన్నయ్యని ప్రిపేర్ చేసేటప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చినప్పుడు స్వామివారిని తయారు చేయడానికి కూడా దీని లోపల మనం శివలింగాలు వంటివి దాచుకోవచ్చు. లేదంటే ఈ ప్లేట్ ఇలా పెట్టామంటే పైన కన్నయ్యను పెట్టి చక్కగా అలంకారం చేసుకోవచ్చు. అంటే శ్రీ మహావిష్ణువును కూడా దీనిపైన పెట్టి చక్కగా అలంకారం చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూసారా డిజైనింగ్ అనేది. అండ్ ఇక్కడ చాలామందికి విగ్రహాలకు మనం దేవస్థానాలకు కానీ పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బంగారము వెండిలో బొట్లు చూస్తాం చూసారా. ఇదిగో అమ్మవారి బొట్లు కానీ స్వామివారి తిరునామాలు కానీ శివయ్యకు సంబంధించినటువంటి అడ్డనామాలు కానీ చూడండి ఎంత బాగున్నాయో. ప్యూర్ కెంపుతో వచ్చాయండి ఇవన్నీ కూడా. ఇదిగో విగ్రహం సైజ్ని బట్టి మనం ఎప్పుడైనా టెంపుల్స్లో ఇవ్వాలి, మనకి మొక్కు లాంటివి ఉన్నాయి, లేదా మనం రోజు వెళ్ళే టెంపుల్కి శివయ్యను ఇలా చూస్తే బాగుంటుంది, నేను సమర్పిస్తే బాగుంటుంది అని మనసులో ఏమన్నా టెంపుల్కి డొనేషన్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే ఇదిగో చూడండి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి. ఏ విగ్రహానికి తగ్గట్టుగా మీరు టెంపుల్లో అడిగారు అనుకోండి, స్వామివారిది ఆ ఫేస్ హైట్ ఎంత అండి, ఎన్ని ఇంచులు ఉంటుంది అని అడిగితే దానికి తగినట్టుగా మీరు కనుక కాంటాక్ట్ అయ్యారంటే దానికి తగినట్టుగా అమ్మవారికి స్వామివారికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈ పగడాల మాలలు, ముత్యాల మాలలు చిన్న చిన్నవి మన ఇంట్లో దేవతామూర్తులకు వేసుకుంటాం కదా, ఇదిగో ఇలాంటి మాలలు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. హుండీలు పూజ గదిలో పెట్టుకోవడానికండి కొంతమందికి బాగా సరదా ఉంటుంది, దేవుడి కోసం మాత్రమే ఉపయోగించాలి, ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు ఈ డబ్బులు వాడుకోవాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ డబ్బులు ఆధ్యాత్మికంగా వాడాలి, ఏదైనా దానాలకి వాటి కోసం అనుకునే వాళ్ళకి పూజ గదిలో హుండీ పెట్టే అలవాటు ఉండే వాళ్ళకి డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదొకటి వెండిలో చాలా బాగుంది కదా. ఇవి పెద్దవి కూడా ఇవ్వచ్చండో, టెంపుల్కి మనం డొనేషన్ రూపంలో పెద్దది ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఒక చీర, అమ్మవారి చీర వెండిది. ఇది బంగారంలో కూడా కస్టమైజ్ చేయించవచ్చండి. దీని మీద దేవతామూర్తులంతా వచ్చి మంచి డిజైనింగ్స్తో వాళ్ళని సజెషన్ అడిగి మనం ఇవ్వాలి అనుకుంటే, లేదా టెంపుల్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియో, లేదా టెంపుల్ వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేసి పలానా దగ్గర వెండి తొడుగులు దొరుకుతాయి, బంగారం తొడుగులు దొరుకుతాయి, కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంది అని కనుక మీరు సమాచారం ఇస్తే షాప్ వాళ్ళని కాంటాక్ట్ అయితే మన ఛానల్ పేరు చెప్పండి, ఖచ్చితంగా ఎంతో కొంత డిస్కౌంట్ అయితే లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వాళ్ళు ఇవ్వకుండా ఉండరు. సో టెంపుల్ రిలేటెడ్గా ఏం కావాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. ఇదిగోండి పాదుకలు, అలాగే తొడుగులు, ఇదిగో హారతులు, ఇక్కడ మీరు చూడొచ్చండి కలెక్షన్ అంతా కూడా చక్కగా అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి తొడుగులు. ఇవి టెంపుల్ కోసం మాత్రమే కాదు, మన ఇంట్లో కూడా ఇత్తడివి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి చాలా మందికి, వాటికి వెండి తొడుగులు వేస్తే బాగుంది అనిపిస్తుంది. రాళ్లతో ఉంటాయి, కొంతమందికి స్టోన్వి మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది, సో వాళ్ళు కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో చూడండి అమ్మవారికి సంబంధించిన కిరీటం ఎంత బాగుందో. ఇగో సో ఇదండి పూజకు సంబంధించి ఆల్మోస్ట్ మన పూజ గదికైనా లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, వ్రతాలు జరిగినా, నోములు జరిగినా, నలుగురిని పిలిచి చేసుకునేటువంటి ఎటువంటి విశేషమైన వాటికి తగ్గట్టుగా దీపాల కుందుల దగ్గర నుంచి మొదలు పెడితే టెంపుల్కి కావాల్సినటువంటి దేవతామూర్తులకు సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించి ఎన్ని వెరైటీ ఆఫ్ సిల్వర్ కలెక్షన్ అనేది మనం లక్ష్మీప్రియ జ్యువెలర్స్లో చూసాము అనేది గత కొన్ని వీడియోస్గా మీరు అందరూ కూడా బాగా అబ్జర్వ్ చేశారు అని అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నానండి, వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయాలి అని అనుకుంటే తెనాలిలో వాళ్ళ షాప్కి సంబంధించినటువంటి లొకేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మీరు ఆన్లైన్ త్రూ కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ వస్తువు మీకు నచ్చినా, ఏది కస్టమైజేషన్ కావాలి అని అనుకున్నా హ్యాపీగా మీరైతే కాంటాక్ట్ అయిపోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.